దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన మనమందరము దైవ సన్నిధిలో ఉండగా ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకొని అందులో నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చిన సంగతులు జ్ఞాపకం చేసుకొని మనము ప్రభువును ఆరాధన చేద్దాం. ఆదికాండం 48వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుదాం. 9వ వచనం 48:9. యోసేపు, వీరు నా కుమారులు, వీరిని దేశమందు దేవుడు నాకు అనుగ్రహించానని తన తండ్రితో చెప్పాను. అందుకతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మనెను. 15వ వచనం. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాం, ఇస్సాకు ఎవరెదుట నడుచుచుండెరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. అలాగే 20వ వచనం చదువుదాం. ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు నిన్ను చేయునుగాక అని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరు అనెను. చదువుకున్న ఈ వచనాలు ఇరులరా, ఇవి యాకోబు తన అవసాన కాలంలో జరిగిన సంగతులు తెలియజేస్తున్నాయి. యాకోబు తన వృద్ధాప్య స్థితిలో తాను ఈ లోకం ముగించవలసిన సమయంలో ఆయన తన పిల్లలను ఆశీర్వదించిన సంగతి ఇందులో మనకు కనబడుతూ ఉంది. అలాగని పిల్లలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఈ లోకము నుంచి ఆరోహణమై వెళ్ళిపోతున్న సందర్భంలో ఆయన కూడా తన వారిని ఆశీర్వదించినట్లుగా లూకా సువార్త 24వ అధ్యాయం 50-51 వచనాలు మనం చదువుతాం. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించారు. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. ఈ ఆదికాండము 48వ అధ్యాయంలోను, లూకా సువార్త 24వ అధ్యాయము 50-51 వచనములోను పిల్లల ఈ రెండు సంగతులు మనం ఆలోచించినప్పుడు యాకోబు తన చివరి దినాలలో అవసాన కాలములో తన పిల్లలను ఆశీర్వదించిన సంగతి, యేసు ప్రభు ఆరోహణమయ్యే సందర్భంలో తన వారిని ఆశీర్వదించిన సంగతిని రెండిటికి ఒక చక్కటి పోలిక మనం చూస్తున్నాం. అలాగైతే ఈ 48వ అధ్యాయం ఆదికాండంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం గమనించినప్పుడు, యాకోబు యొక్క స్థానములో మన ప్రభువును చూసినప్పుడు మన ప్రభు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. అవును, మన ప్రభు మనల్ని ఆశీర్వదించుట కొరకు లోకానికి వచ్చాడు. ఆయన లోకానికి వచ్చింది తీర్పు తీర్చుటకు రాలేదు, పిల్లల శిక్షించుటకు రాలేదు. ఆయన లోకానికి వచ్చింది ఆశీర్వదించుట కొరకు, రక్షించడం కొరకై మన ప్రభు మన కొరకై లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్న దినాలలో ఆయన ఆశీర్వదించిన ఒక 5 ఆశీర్వాదాలు పిల్లలరా, వాటిని మనం ధ్యానం చేస్తూ ఆశీర్వాదములు దేవుడు మనకుంచిన మేలును గుర్తు చేసుకొని మనం ప్రభువుని ఉదయకాలం ఆరాధన చేద్దాం. మొదటి ఆశీర్వాదం మత్తయి సువార్తలో మనం చదువుదాం. 14వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనంలో, పచ్చిక మీద కూర్చునుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. చదువుకున్న ఈ వచనాల్లో ప్రియులరా, మన ప్రభు యొక్క మొదటి ఆశీర్వాదం ఇందులో మనం చదువుతున్నాం. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్న దినాలలో ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆయన చేశాడు. ఆయన చేసిన అద్భుతమైన కార్యాలలో ఇదొక కార్యం. 5,000 మందికి ఆహారం పెట్టడం. ఈ సంగతులు 4 సువార్తలో మనం చదువుతాం. పిల్లరా, 5,000 మంది పురుషులు అని మాట రాయబడింది. స్త్రీలు పిల్లలు కాక, స్త్రీలు పిల్లలు లెక్కేసుకుంటే 20,000 మంది దాకా అవుతారు. ఇటువంటి ఇంతమందికి
ప్రభువు స్వల్పమైన ఆహారాన్ని పంచిపెట్టి వాటిని ఆశీర్వదించి పంచిపెట్టగా అనేకులు తిని తృప్తి చెందినట్లుగా మనము ఈ వచనాల్లో చదువుతున్నాం. అలాగైతే కూడి వచ్చిన జనాంగం అంతమందికి ఆహారం పెట్టమని ప్రభువు తన శిష్యులకు చెప్పాడు. మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు. కానీ శిష్యులు అన్నారు, ఇది అరణ్య ప్రాంతం, చీకటి పడుతూ ఉంది, వారు తిరిగి వారి ఇళ్ళకు పంపించేయండి అని ప్రభువును వారు వేడుకున్నారు. కానీ ప్రభు అన్నాడు, మీరే వారికి భోజనం పెట్టుడి అన్నప్పుడు వారు కంగారులో పడ్డారు, వారు ఆందోళన పడ్డారు. ఇంతమందికి మేము ఎక్కడ భోజనం పెట్టాలి, ఇంతమందిని మేము ఎట్లా పరామర్శించాలి అనేటువంటి ఆందోళన, అనుమానము శిష్యులు వ్యక్తం చేశారు. మత్తయి సువార్తలో 14వ అధ్యాయము 17-18 వచనాల్లో ఈ కొద్ది ఆహారము తప్ప మా దగ్గర ఏమీ లేదు అన్నారు. వారు అంటున్న మాట, ఈ కొద్ది ఆహారము, ఇంతకు మించి మా దగ్గర లేదు, ఒకవేళ ఉంటే పెట్టేవాళ్ళం అని అంటున్నారు. తర్వాత మార్క్స్ వార్త 6:37లో అన్నారు, 200 ధ్యానారముల రొట్టెలు కొని తేవాలనా అంటున్నారు. ఇంతమందికి ఇంత డబ్బు ఖర్చు పెట్టాలా, ఎక్కడి నుంచి తేవాలి అని ఆందోళనలో ఉన్నారు. తర్వాత లూకాసు వార్త 9వ అధ్యాయం 13వ వచనంలో వీరందరికీ భోజనాలు మేము కొని తీసుకురావాలా అంటున్నారు. తర్వాత యోహాను సువార్త 6:9లో అన్నారు, మా దగ్గర ఉన్న ఆహారం ఇది ఏమాత్రం సరిపోతుంది అన్నారు. ఇవి వారు చేసినటువంటి ఆందోళనలు. ఇప్పుడు గమనించండి, శిష్యులు ఆందోళన పడుతుండగా, శిష్యులు చింతపడుతుండగా, ఇంతమందికి ఆహారం ఎక్కడి నుంచి తేవాలని ఆందోళన పడుతుండగా, ప్రభువు వారి దగ్గర ఉన్న చిన్నపాటి ఆహారాన్ని ఆయన ఆశీర్వదించగా, ఆశీర్వదించి వడ్డించగా, మరి అక్కడ కూడి ఉన్నటువంటి ప్రజలందరూ దాదాపు 20,000 మందికి పైగా వారు భోజనం చేసి తృప్తి చెందారు. ఎవరికి తక్కువ కాలేదు. ఇంకా 12 గంపలు నిండా ఎత్తినట్లుగా వాక్యములు చదువుతున్నాం. గమనించండి, ప్రభు యొక్క ఆశీర్వాదములు ఏముందంటే తృప్తి ఉంది, తృప్తి ఉంది. కొన్నిసార్లు మన జీవితములు ఆందోళనలతో, సమస్యలతో మనం ఉంటుండగా, తృప్తి లేని జీవితం మనం కలిగి ఉంటుండగా, ప్రియులారా, మన ప్రభువు మనల్ని ఆశీర్వదించితే ఆ వచ్చే తృప్తి ఎలాంటిదో ఇందులో మనం చదువుతున్నాం. కాబట్టి ఆయన ఆశీర్వాదం మనకుంది, ఆయన ఆశీర్వాదములు మనకు తృప్తి ఉంది అనే సంగతులు మనం గుర్తు చేసుకొని ఈ ఉదయకాలం మన ప్రభువును ఆరాధించవలసిన వారం ఉన్నాం. తర్వాత రెండవదిగా మన ప్రభు యొక్క ఆశీర్వాదం మార్క్స్ వార్త 10వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. చూడండి, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 13వ వచనంలో, తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యుద్ధకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోప్పడి, చిన్న బిడ్డలను నా యుద్ధకు రానివిడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డల వల్ల దేవుని రాజ్యము అంగీకరింపనివాడు అందులో ఎంతమాత్రం ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. ఈ వచనాల్లో మన ప్రభువు చిన్న బిడ్డలను ఆశీర్వదించినట్లుగా మనం చదువుతాం. కొంతమంది పెద్దలైన వారు తమ పిల్లలను ప్రభు దగ్గర తీసుకొచ్చారు. వారిని ఆశీర్వదించడానికి తీసుకొస్తే శిష్యులు ఆటంకపరిచారు. అప్పుడు ప్రభు అన్నాడు, వారిని ఆటంకపరచవద్దు, చిన్నపిల్లల లాంటి మనస్తత్వం కలిగిన వారిదే దేవుని రాజ్యం అని పెద్దలకు పాఠం నేర్పాడు. పెద్దల మనస్తత్వం వేరుగా ఉంటుంది, పిల్లల మనస్తత్వం వేరుగా ఉంటుంది. పెద్దల యొక్క మనస్తత్వంలో లోపాలు ఉన్నాయి, వారి ఆలోచనలు తప్పుడుగా ఉన్నాయి, వారి క్రియల్లో తప్పుడుగా ఉన్నాయి, వారి స్థితిగతులు, వారి గుణగణాలు సరిలేని పరిస్థితి. కానీ పిల్లల మనస్సు పవిత్రమైనది, పగ, ద్వేషాలు, మత్సరం, కక్షలు లేని మంచి మనస్సు కలిగినటువంటి పిల్లల మనస్సు. కాబట్టి దేవుని రాజ్యం చేరాలంటే ఇలాంటి పిల్లల మనస్తత్వం కలిగిన వారి దేవుని రాజ్యానికి వారసులు అవుతారని ప్రభువు తెలియజేస్తూ, మరి పెద్దలను హెచ్చరిస్తూ, పెద్దలైన మీరు పిల్లల లాంటి మనస్తత్వం మీరు కలిగి ఉండాలని
వారిని పెద్దలను హెచ్చరిస్తూ గద్దిస్తూ పిల్లలను ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఆశీర్వాదంలో మనకున్న మేలు ఏంటంటే మనము హెచ్చరించబడుట, గద్దించబడుట, మనలో మార్పు రావాలి అనేటువంటి ఆ సంగతులు ప్రభు మనకు జ్ఞాపకం చేశాడు. కాబట్టి మనకు మార్పు రావాలని జ్ఞాపకము చేసినటువంటి ఆ ప్రభువును మనము తలపోసుకొని మనం ప్రభువును ఆరాధించవలసిన వారం ఉన్నాం. మూడవది, ప్రభు యొక్క మూడవ ఆశీర్వాదం ఏంటంటే యోహాను సువార్త 20వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగా కానీ వారితో చెప్పెను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరల, మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఈ వచనాల్లో ప్రియులారా, మన ప్రభు యొక్క మూడవ ఆశీర్వాదం, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే మీకు సమాధానము కలుగునుగా కానీ ఆశీర్వాదం వారికి ఇచ్చాడు. వారికి ఏం కావాలి అంటే సమాధానం కావాలి. సమాధాన ఆశీర్వాదం వారికి కావాలి. ఎందుకు వారికి సమాధానం కావాలి? పిల్లలు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు మరి శిలువకు అప్పగించబడుతున్నప్పుడు, తీర్పుకు అప్పగించబడుతున్నప్పుడు, శిలువ శ్రమలకు అప్పగించబడుతున్నప్పుడు మరి శిష్యులు ఆయన్ని విడిచి పారిపోయిన వారు కొంతమంది ఉన్నారు. మరికొంతమంది దగ్గర సమీపంగా వెంబడిస్తూ ప్రభువును మేము ఎరగము అని అబద్ధమాడి అలాగూ ప్రభువుకు వ్యతిరేకంగా నిలిచిన వారు ఉన్నారు. ఆయన వెంట మేము వస్తాము, అవసరమైతే ప్రాణాలైనా ఇస్తామని అన్నటువంటి శిష్యులు మరి శ్రమల కాలం రాగా, ప్రభువుకు తీర్పు జరుగుతుండగా, ఆయన శ్రమల పాలవుతుండగా శిష్యులు కొంతమంది పరారైపోయారు. మరికొంతమంది దూరంగా వెంబడించి మేము ప్రభువుని ఎరగమని అబద్ధం ఆడారు. మరి ఇలాంటి శిష్యుల పట్ల ప్రభు యొక్క మనసు ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించేద్దాం. ఒకవేళ ప్రియులరా, మానవ మనస్తత్వాన్ని బట్టి ఆలోచన చేస్తే ఇలాగ విడిచి వెళ్ళిన వారిని, ఆపదల్లో విడిచి వెళ్ళిన వారి పట్ల మనసు ఎలాగుంటుందంటే వ్యతిరేకత ఉంటుంది. కానీ ప్రభువు శిష్యుల మనస్సు వైపు ఆయన వ్యతిరేకత చూపలేదు. శిష్యుల యొక్క మనస్తత్వాల వైపు ప్రభువు సమాధానం చూపాడు. మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. కావున అలాగైతే ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో గమనిస్తున్నాం. శత్రువులైనా, ఆయనకు దూరం అయిపోయినా, ఆయన విడిచిపెట్టిన ఆయన సమాధానం మన వెంట ఉందన్న సంగతి ప్రభువు గుర్తు చేస్తున్నాడు. తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన తను గురించి, నేను తిరిగి లేచాను, మీరు ఈ విషయాన్ని శిష్యులకు చెప్పండి అని ప్రభువు తెలియజేసినప్పుడు వెళ్ళి చెప్పారు. ప్రభు తిరిగి లేచాడని చెప్పినప్పుడు కొంతమంది నమ్మలేదు. మార్కు సువార్త 16వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 10వ వచనంలో, ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుతుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి. 12-13 వచనాల్లో కూడా, ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోచుండగా ఆయన మారురూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి, కానీ వారు వీరి మాటనైనా నమ్మకపోయిరి. ఈ వచనాల్లో పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం, పునరుద్ధానాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి తెలియజేసినప్పుడు
మగ్దలేన మరియా, ఆమెతో పాటు ఉన్న కొంతమంది స్త్రీలు మేము ప్రభువును చూచాము అంటే వారు నమ్మలేదు. కొంతమంది ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళుతుండగా వారితో ప్రభువు నడిచి వారికి తను బయలుపరుచుకొని ఉండగా వారు కూడా వచ్చి చెప్పిన నమ్మలేని స్థితిలో ఉన్నారు. తర్వాత కొంతమంది శిష్యులు నమ్మి తోమా కూడా చెప్పారు. తోమా అసలు అన్నాడు, నేను ఆయన గాయాల్లో ఏలు పెట్టి చూసేంత వరకు నేను నమ్మను అన్నాడు. అలాగే పిల్లులారా, ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి నమ్మని వారి విషయమై కూడా ప్రభు ఏమన్నాడు తెలుసిన, మీకు సమాధానము కలుగునుగాక అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నమ్మని వారికి కూడా ప్రభు చెప్పిన మాట, మీకు సమాధానము కలుగునుగాక. ఆయనకు వ్యతిరేకంగా ఉండి అబద్ధమాడి ఆయన కాదు అని చెప్పిన వారికి కూడా ప్రభు ఏం చెప్తున్నాడు, సమాధానం కలుగునుగాక. కాబట్టి ఈ 3వ ఆశీర్వాదంలో ప్రభు యొక్క సమాధానం మన మీదకి వచ్చింది. మనం ఎటువంటి స్థితిలో ఉన్నా ఆయన సమాధానం మనతో ఉంది అనే సంగతిని ప్రభు జ్ఞాపకం చేశాడు. ఈ ఉదయకాలం ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గుర్తు చేసుకుందాం. ఆయన తిరిగి లేవడం వల్ల మనకు చాలా మేలులు ఉన్నాయి. రోమపత్రిక 4:25లో ఆయన తిరిగి లేవడం వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమపత్రిక 5:10లో ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేవడం వలన మనకు రక్షణ దొరికింది. పేతురు 1 పత్రిక 1 అధ్యాయం 3-4 వచనాల్లో ఆయన పునరుద్ధానములో మనకు జీవముతో కూడిన నిరీక్షణ కలిగింది. మనకు నీతి కలిగింది, రక్షణ కలిగింది, నిరీక్షణ కలిగింది ఆయన పునరుద్ధానములో. కాబట్టి ఆయన పునరుద్ధానాన్ని నమ్మాలి. ఆ పునరుద్ధానములో కలిగిన మేలులను మనం గుర్తు చేసుకొని ప్రభువును మనం ఆరాధన చేయాలి. కాబట్టి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మీకు సమాధానం అనే 3వ ఆశీర్వాదం మనకిచ్చాడు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవారికి సమాధానం ఇచ్చాడు. ఆయన పునరుద్ధానాన్ని నమ్మని వారికి కూడా ఆయన సమాధానం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన సమాధానాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించి ఆరాధన చేద్దాం. తర్వాత నాలుగవదిగా మన మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 9వ వచనం 4వ ఆశీర్వాదం ఏంటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. 9వ వచనం, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభము అని చెప్పాను. ఈ వచనాల్లో శుభము అనే మాటలు కూడా ఆయన ఆశీర్వాదం ఉంది. మగ్దలేన మరియా, కొంతమంది స్త్రీలు ప్రభువును చూచి ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్పడానికి వారు వెళుతున్నప్పుడు ప్రభువు ఎదుర్కొని మీకు శుభమని చెప్పాడు. అలాగైతే ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించే వారికి కూడా శుభం, ఆశీర్వాదం ఉంది అనే సంగతులు ఈ వచనం మనకు గుర్తు చేయబడుతుంది. అలాగైతే పిల్లులారా, ఆయన పునరుద్ధానం ప్రకటించడం అంటే సువార్తే. ఎక్కడ ప్రభు యొక్క సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఆయన మరణం, పునరుద్ధానాన్ని గురించి ప్రకటించబడుతుంది. అసలు సువార్త యొక్క సారాంశమే ప్రభు యొక్క మరణం, పునరుద్ధానం. కొరింథీ 1 పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం, ఆయన లేఖనముల ప్రకారం మన పాపముల కొరకు మృతి పొందెను, మనం నీతిమంతులుగా తీర్చబడ కొరకై ఆయన తిరిగి లేచెను అనే విషయాలు కొరింథీ పత్రికలో మనం చదువుతాం. కాబట్టి ఎక్కడ సువార్త ప్రకటించబడినా ఆయన మరణం, పునరుద్ధానం ఉంది. ఆయన పునరుద్ధానాన్ని, ఆయన సువార్త ప్రకటించే వారికి శుభములు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకే రోమపత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతముల మీద సుందరంగా కనబడుతున్నాయని మనం చదువుతాం. కాబట్టి 4వ ఆశీర్వాదం శుభములు, సువార్త ప్రకటించు వారికి ఆయన ఇచ్చిన శుభప్రదమైన ఆశీర్వాదం మనం చూస్తున్నాం. 5వది ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే, లూకా సువార్త 24వ అధ్యాయం 50-51 వచనాల్లో ఆయన ఆరోహణమై వెళుతుండగా వారిని ఆశీర్వదిస్తూ ఉండగా వారిలో నుంచి బయలువెడలి ఆయన ఆరోహణమాయను అనే మాటలు కనబడతాయి. అంటే ఆయన ఆశీర్వదిస్తూ ఉండగా వారిలో నుంచి బయలువెడలి అంటే భౌతికుల మధ్య, భౌతిక శరీరుల మధ్య నుంచి ఆయన బయలువెడలి వెళ్ళిపోయాను.
ఇక్కడ భౌతికమైన శరీరం అంటే భౌతికమైనవి అంటే కనబడేటివి, భూమి మీద ఉన్న కనబడేటివి. ఇవన్నీ మనం చూస్తున్న భూమి మీద ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు భౌతికమైనవి, కనబడేటివి. కానీ ఈ కనబడే వాటన్నిటి కూడా అవి మనకు స్థిరమైనవి కావు, అవి శాశ్వతమైనవి కావు. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-18 వచనాల్లో దైవజనుడైన పౌలు గారు తెలియజేస్తూ, దృశ్యములు అనిత్యములు, అదృశ్యములు నిత్యములు అన్నాడు. ఈ భూమి మీద కనబడేటివన్నీ కూడా తాత్కాలికమే, కనబడనివి శాశ్వతమైనవి. అలాగైతే మనకు కనబడనివి ఏంటివి? దేవుడు మనకు కనబడడం లేదు, పరలోకం మనకు కనబడడం లేదు, పరలోకములో ఉన్న స్థలాలు కనబడడం లేదు, పరలోకములో ఉన్న గృహాలు మనకు కనబడడం లేదు, పరలోకములో ఉన్న ఆస్తి బహుమానాలు మనకు కనబడడం లేదు. కానీ గమనించండి, ఈ కనబడనివి అన్నీ కూడా ప్రభువు మనకి ఇచ్చాడు. అవి స్థిరమైనవి, శాశ్వతమైనవి. కాబట్టి ఆయన ఆరోహణమై వెళుతుండగా ఆయన ఆశీర్వదిస్తూ ఈ భౌతికమైన వాటి నుంచి ఆయన వేరైపోయాడనే మాట మనకు అర్థమిచ్చేది ఏంటంటే, శాశ్వతమైనటువంటి బహుమానాలు ప్రభువు తన ఆశీర్వాదములో మనకిచ్చాడని 5వ సంగతి కనబడుతుంది. కాబట్టి ఈ 5 విధములైన ఆశీర్వాదాలను మనం గుర్తు చేసుకొని, ఈ 5 విధములైన ఆశీర్వాదాలు దాగి ఉన్న ఈ మేలులను మనం గుర్తు చేసుకొని ఈ ఉదయకాలం మనం ప్రభువును స్తుతించి ఆరాధించి ఘనపరచుదముగాక.